టాపిక్ కొంచెం ఇంట్రెస్ట్‌గా ఉండబోతుంది. కొంతమందికి నచ్చుతది, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఈరోజు ఏంటంటే అత్త, కోడలనమాట మన టాపిక్. నేనెప్పుడు మా అమ్మని అడుగుతా ఉంటాను. మా తమ్ముడికి ఇంకా పెళ్ళికి ఒక 6, 7 ఏళ్ళు ఇంక అంతకంటే ఎక్కువే ఉంది. నేనెప్పుడు అడుగుతా ఉంటాననమాట మా అమ్మని. ఏమనంటే, "అమ్మ వచ్చిన కోడల్ని ఎలా చూసుకుంటావు నువ్వు" అని. మా అమ్మ దానికి ఎప్పుడు నాకు ఒకే సమాధానం చెప్తది. "నువ్వెట్లానో తను కూడా అట్లానే కదమ్మా" అని చెప్పి. ప్రతి ఇంట్లో ఇదే జరుగుతది. తర్వాత నుంచి సీన్ అనేది రివర్స్ అవుతది. ఇంకా వెంటనే గొడవలు ఇంకా స్టార్ట్ అయిపోతాయి అన్నీ గూడా. వెంటనే నువ్వు తొందరగా నిద్ర లేవలేదని ఒక కారణం అయితే, నువ్వు అలా చేసావని ఇంకో కారణం, ఇలా చేసావని ఇంకో కారణం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వస్తూనే ఉంటాయి. ఫైనల్‌గా చెప్పేదేంటంటే, మీకొక ఏజ్ వచ్చిన తర్వాత ఎవ్వరూ చూడరు. ఓకేనా? మీ కోడల్ని మీరెంత మంచిగా ఇప్పుడు చూసుకుంటారో, అంతకంటే డబల్ ప్రేమతో మీ కోడలు చూసుకుంటది. ఇప్పుడు మీరెంత తనని హేట్ చేస్తారో తనకు ఆ టైం గుర్తొస్తది. నన్ను ఒక టైంలో నువ్వు ఇన్ని ఇబ్బందులు పెట్టావు కదా, నేను నిన్నెందుకు చూడాలి అని చెప్పనని తనకొక సైకోయిజంని మీరే క్రియేట్ చేసినట్టు తెలుసా అది. చాలా అంటే చాలా మంది ఇలానే ఉన్నారు తెలుసా. ఏదో ఒక 10% మంది బాగున్నారు అంటే దానికి కారణం ఏంటో తెలుసా. అత్తా కోడలు ఎక్కడ హ్యాపీగా ఉంటారో ఆ ఫ్యామిలీ మొత్తం మంచిగా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అసలు ఈరోజు నేను ఈ టాపిక్ గురించి మాట్లాడడానికి ఏమన్నా పర్సనల్గా నీదా అని చెప్పానంటే ఇదంతా కాదండి. నేను బయట చూస్తున్న దాన్ని బట్టి ఎందుకో నాకు ఈ విషయం చెప్పాలనిపించింది. చాలా వీడియోస్లో మాట్లాడదాం అనుకున్నా నేను. అన్ని చోట్ల జరుగుతుందే కదా, చాలా వీడియోస్లో కూడా నేను విన్నాను. ఓకే, ఇది ఇంకా మారదులే అని చెప్పని అనుకున్నా. కానీ మారాలి. రేపొద్దున మీ లైఫ్ మీరు కూడా మంచిగా హ్యాపీగా మీ ఫ్యామిలీ అంతా మంచిగా ఉండాలంటే మీ కోడల్ని మీరు ఇప్పుడు హ్యాపీగా చూసుకోండి. రేపు మీ టైం అప్పుడు మిమ్మల్ని బంగారం లాగా మీకు ఏ చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చినా నేనున్నానని చెప్పనని ముందు మీ కొడుకు కంటే తనే ముందుకు వస్తే చూస్తుంది. కోడల్ని బాగా చూసుకునే అత్తలకు కాదులేండి ఈ వీడియో. ఉంటా మరి, బాయ్.